అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అస్సాంలో 84.42% పోలింగ్ నమోదైంది. కేరళలో 75.01% నమోదు. పుదుచ్చేరిలో 89.80% పోలింగ్ నమోదైంది. మొత్తం 296 స్థానాలకు బరిలో 1906 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక కేరళలో 140 స్థానాలకు బరిలో 890 మంది అభ్యర్థులు ఉండగా అస్సాంలో 126 స్థానాలకు 722 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పుదుచ్చేరిలో 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అస్సాంలో 84.42% పోలింగ్ నమోదైంది. కేరళలో 75.01% నమోదు. పుదుచ్చేరిలో 89.80% పోలింగ్ నమోదైంది. మొత్తం 296 స్థానాలకు బరిలో 1906 మంది అభ్యర్థులు ఉన్నారు. కేరళలో 140 స్థానాలకు బరిలో 890 మంది అభ్యర్థులు ఉండగా అస్సాంలో 126 స్థానాలకు 722 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పుదుచ్చేరిలో 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో పోలింగ్ ముగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్, తొలి విడత 3 రాష్ట్రాల ఎన్నికలు చాలా ప్రశాంతంగా కొనసాగాయి, ప్రశాంతంగా ముగిశాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఎలక్షన్స్ ప్రక్రియ కొద్దిసేపు 5 గంటల వరకు ఎలక్షన్స్ ప్రక్రియ ముగిసినప్పటికీ కూడా ఇంకా లైన్లో ఉన్నటువంటి వారందరూ కూడా తమ ఓటు హక్కు వేసేందుకు కేరళ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అస్సాం ప్రభుత్వం కావచ్చు, మరోవైపు పుదుచ్చేరి కావచ్చు, ఈ ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే పుదుచ్చేరిలో అంతా కంప్లీట్ అయింది. ఇప్పటికే ఆ ఈవీఎం మిషన్స్ అన్ని కూడా తమ స్ట్రాంగ్ రూమ్లకు పంపించారు. కానీ మిగిలినటువంటి 2 రాష్ట్రాలు అయితే అతిపెద్ద నియోజకవర్గాలుగా ఉన్నటువంటి కేరళ దాదాపు 140 స్థానాల నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతోపాటు అస్సాంలో 126 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ స్థానాల్లో ఇంకా కొంతమంది లైన్లో ఉన్నారు. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ ప్రక్రియ అక్కడక్కడ కొంత ఈవీఎం మిషన్లు మొరాయించినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ వాటి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎలక్షన్స్ సంబంధించినటువంటి అధికారులు వెంటనే వాటిని రెటిఫై చేసి మళ్ళీ కొత్త ఈవీఎం మిషన్స్ని అక్కడ ఏర్పాటు చేసి ఎలక్షన్స్ని సజావుగా కొనసాగించే విధంగా అధికారులందరూ కూడా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ అంతా పూర్తిగా ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది. ఒకసారి మనం లాస్ట్ టైం పోలిస్తే ఈసారి అత్యధికంగా కేరళ కావచ్చు, మరోవైపు పుదుచ్చేరి కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలు కావచ్చు, మరోవైపు అస్సాం కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా పోలింగ్ ప్రక్రియ నెమ్మది. కొంచెం కేరళలో తగ్గినప్పుడు కూడా ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు. కాబట్టి మనకు అందినటువంటి సమాచారం కేవలం 5 గంటల వరకే అందినటువంటి రిపోర్ట్ ఒకసారి చూసినట్లయితే అస్సాంలో దాదాపు 126 స్థానాలకు 84.42% పోలింగ్ ప్రక్రియ నమోదు కావడం జరిగింది. అదేవిధంగా కేరళలో 140 స్థానాలకు 75% పోలింగ్ ప్రక్రియ నమోదు కావడం. అయితే మరోవైపు పుదుచ్చేరిలో 30 స్థానాలకు 86.92% నమోదు కావడం జరిగింది. అయితే గతంలో చూసినట్లయితే ఒకసారి అస్సాంలో గతంలో అంటే 82% అయింది, కానీ ఇప్పుడు 84.42% అంటే 2% ఎక్కువ నమోదైంది. ఇంకా చాలా మంది లైన్లో ఉన్నారు. కాబట్టి ఈ శాతం ఇంకా 2% ఇంకా పెరిగే అవకాశం, అంటే 4% ఈసారి అస్సాంలోనే పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కేరళలో 75% ఈసారి నమోదైతే ఈ గతంలో 79.1% నమోదైంది. అంటే ఇంకా కొంతమంది లైన్లో ఉన్నారు. 5 గంటల వరకు మనకు రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు 6 గంటల తర్వాత మరి ఇంకా ఎంతమంది ఓటు వేశారనేది కూడా ఫైనల్ రిపోర్టు వచ్చిన తర్వాత అది కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది గతంతో పోలిస్తే. ఇక పుదుచ్చేరిలో 86.92% గతంలో ఇప్పుడు నమోదైతే గతంలో
44.82% గతంలో నమోదు కావడం జరిగింది. అంటే ఈ 2% ఇప్పుడు ఇక్కడ కూడా పుదుచ్చేరిలో కూడా పెరిగింది. అంటే ఈసారి అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంకి కొంత ఫ్లెక్సింగ్ కావచ్చు, కొంత మైనస్ కూడా కావచ్చు. ఎందుకంటే పోలింగ్ శాతం పెరిగింది, కొత్త మార్పులు ఏమైనా కోరుకుంటారు. ఎందుకంటే కేరళలో ఇప్పటికే నువ్వా నీనా యూడిఎఫ్కి ఎల్డిఎఫ్కి తీవ్ర పోటీ నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ స్టార్ క్యాంపెయిన్గా ఉండి ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో కేరళలో ఈసారి మార్పు తథ్యం అనేటువంటి ప్రచారం కూడా జోరందుకుంది. దీంతోపాటు కేరళలో ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా పాతేయాలనేటువంటి ఉద్దేశంతో అటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలందరూ కూడా చాలామంది నియోజకవర్గం దాదాపు 140 నియోజకవర్గాల్లో 140 ఇన్ఛార్జీలు నియమించింది. అదేవిధంగా ముఖ్యమంత్రులను, ఆయా రాష్ట్రాలకు చెందిన కొన్ని రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులను సైతము అక్కడ తిష్ట వేసి మరీ ప్రచారం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మరోవైపు స్త్రీలకు పెన్షన్ సంబంధించిన విషయాలు కావచ్చు, వృద్ధులకు పెన్షన్ల పెంపుకు సంబంధించిన విషయాలు కావచ్చు, యువతకు ఉద్యోగ కల్పనకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ అన్ని అంశాలకు సంబంధించిన విషయాలపై కూడా మేనిఫెస్టోలో ఇప్పటికే కేరళలో అటు యూడిఎఫ్ నేతలు ప్రచారంలో జోరందుకున్నాయి. అదేవిధంగా ఎల్డిఎఫ్ కూడా అదే తరహాలో కౌంటర్ ఇస్తుంది. గతంలో సిపిఎం అంటే పినరయి విజయన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. బహిరంగంగా లేఖలు కూడా రాయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి, కేరళలో ఉన్నటువంటి రాష్ట్రానికి, కేరళ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి చాలా తేడా ఉందంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు కూడా అంటే లేఖ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను కూడా పినరయి విజయన్ను రాసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈసారి కేరళలో నువ్వా నీనా అన్న తరాలో ఈసారి పోటీ అయితే లాస్ట్ టైం మనం చూడొచ్చు 99 సీట్లు గెలిచినటువంటి ఎల్డిఎఫ్ ఈసారి మరి గతంలో 41 సీట్లకి పరిమితమైనటువంటి యూడిఎఫ్ అంటే ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రచారం అయితే జోరుగా కొనసాగించింది. అదేవిధంగా పుదుచ్చేరిలో కొంత బీజేపీకి ప్లెస్సింగ్ ఉంది. లాస్ట్ టైం కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈసారి కూడా బీజేపీకి ప్లెస్సింగ్ ఉంది. దీంతోపాటు అస్సాంలో కూడా ఈసారి అటు బీజేపీతో పాటు కాంగ్రెస్కి మధ్య కొంత తీవ్ర పోటీ కూడా నెలకొంది. మరి ఈసారి కూడా అక్కడ ఎందుకంటే పోలింగ్ శాతం 2% ఎక్కువ నమోదైంది కాబట్టి ఈసారి అక్కడ ఏ విధంగా పోటీ నెలకొంటుందనేది కూడా ఈ మే 4వ తేదీన ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ దగ్గర కొంత ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా చిన్న చిన్న చెదురుమూడు సంఘటనలు జరిగినప్పుడు కూడా పోలీసులు ఎంటర్ కావడం, పారామిలిటరీ బలగాలు అటు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల వద్ద పారామిలిటరీ బలగాలతో గస్తీ కాశారు. దీంతోపాటు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా 144 సెక్షన్ని అమలు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం వారికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు ఉన్న వారికి మాత్రమే, ఏజెంట్లు మాత్రమే అనుమతించారు. ప్రస్తుతం అయితే 3 రాష్ట్రాల ఎన్నికలు అటు అస్సాం, కేరళ, పుదుచ్చేరి 3 రాష్ట్రాల ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా కొనసాయి. ఇంకా కేరళ, అస్సాంలో మాత్రం ఇంకా లైన్లో ఉన్నటువంటి వారికి మాత్రం ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం వరకు మరి కాసేపులోనే ఫైనల్ రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.